ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో గోదావరి ఉప్పొంగుతోంది. భద్రాచలం వద్ద క్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. ఇవాళ ఉదయం 6 గంటలకు గోదావరి నీటి మట్టం 40.5 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రామాలయం స్నాన ఘట్టాలు నీట మునగడంతో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. దుమ్మగూడెం మండలం పర్ణశాల వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. వరద ఉధృతి పెరగడంతో సీతవాగు వద్ద గల నారచిరెల ప్రాంతం సీతమ్మవారి విగ్రహం వరద నీటిలో మునిగిపోయింది. గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుంది. గోదావరి ఉపనదులైన శబరి, సీలేరు నదులు ఉధృతంగా ప్రవహించడంతో పాటు ఏజెన్సీలో కొండవాగుల నుండి భారీగా వర్షపు నీరు గోదావరిలో కలుస్తుంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కు 2,84,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. మేడిగడ్డ రిజర్వాయర్ నుండి భారీగా వరద నీరు విడిచిపెట్టడంతో రేపు సాయంత్రానికల్లా వరద నీటి మట్టం 8.5 లక్షల క్యూసెక్కులకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గోదావరిలో వరద నీటి మట్టం స్వల్పంగా పెరుగుతుంది. ఎగువ నుంచి వరద నీరు వస్తుండటంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు 2,80,000 క్యూసెక్కులు దాటి నీరు పైనుంచి వస్తుంది. దాంతో డెల్టా కాలువలకు 13,000 క్యూసెక్కులు విడుదల చేసి మిగిలినంతా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన స్థాయిలో ఏమాత్రం లేదు. అయితే మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో పాటు గోదావరి ఉపనదులైన శబరి, సీలేరు నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు రావడం, అదేవిధంగా కొండవాగులు కూడా పొంగి ప్రవహించడంతో ఆ నీరంతా వచ్చి గోదావరిలో కలుస్తుంది. దాంతో రేపు సాయంత్రానికల్లా దాదాపు 8 లక్షల క్యూసెక్కుల నీరు ఇక్కడ గోదావరి కాటన్ బ్యారేజ్ దగ్గరికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇది కూడా మొదటి ప్రమాద హెచ్చరికను తాకకపోయినా సరే దిగువన కోనసీమ లంకల్లో అయితే దీని ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికే గోదావరిలో గంటి పెదపూడి దగ్గర ఏర్పాటు చేసిన కాజువే వరద నీటి కొట్టుకుపోయింది. దీంతో గంటి పెదపూడి లంక, ఊడుమూడు లంక, అరిగలవారిపేట, బూరుగు లంక ఈ 4 లంక గ్రామాలకు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మైదాన ప్రాంతాలకు రావాలంటే పడవలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. మరోవైపు ఎగువనున్న కోనవరం దగ్గర కూడా ఈ వరద నీటి ప్రభావం పెరిగిపోవడంతో ఇప్పటికే స్థానికులంతా అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే 2022 జూలైలో వచ్చిన గోదావరి కోనవరం, విఆర్పురం, చింతూరు ఆ ప్రాంతాన్ని కూడా విలీన మండలాల్ని బీభత్సం చేసింది. దాంతో కాస్త ముందు జాగ్రత్త చర్యగా ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళడం ప్రారంభించారు. ప్రస్తుతానికైతే గోదావరి వరద నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో అయితే లేదు. కేవలం 2,80,000 క్యూసెక్కులు మాత్రమే ఉంది. 8 లక్షల క్యూసెక్కులు మాత్రమే దాదాపు రావచ్చని అంచనా వేస్తున్నారు. అంటే మొదటి ప్రమాద హెచ్చరిక రావాలంటే 11.7 అడుగులు వరద నీటి మట్టమైనా రావాలి, లేదా 10 లక్షల క్యూసెక్కులు నీరైనా విడుదల కావాల్సి ఉంటుంది. ఈ ప్రమాదం అయితే ప్రస్తుతానికి లేదన్న విషయం అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా దిగువన కోనసీమ లంకలపై మాత్రం కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి వీడియో స్మిత్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో వేమనపల్లి మండలంలో వేలాది ఎకరాలలో పంటలు మునిగిపోయాయి. ఈ ఏడాది ఇప్పటికి 2 సార్లు పంటలు దెబ్బతిండడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదు అని అన్నదాతలు వాపోతున్నారు. వరదల వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలి అని కోరుతున్నారు రైతులు. ఇక నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తడంతో కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతుంది. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి 98,465 క్యూసెక్కులు, సుంకేస్ల నుంచి 39,170 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. అవుట్ఫ్లో
1,48,535 క్యూసెక్కులుగా ఉంది. ఇక శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ఇప్పుడు 882.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ఇప్పుడు 202.9 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. డ్యామ్ క్రస్ట్ గేట్లను తాకింది కృష్ణమ్మ. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో 1,48,525 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. 12,958 క్యూసెక్కుల నీరు బయటకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ జలాశయ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ఇప్పుడు 547.70 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 204 టీఎంసీలకు చేరుకుంది. త్వరలోనే సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మరోపక్క సాగర్ ఎడమ కాలువకు నీటిని నిలిపివేశారు.